హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఒక థ్రిల్లింగ్ మూవీని చూడబోతున్నాం. మూవీ నేమ్ వచ్చేసి టేల్స్ ఆఫ్ ద అన్యూజువల్ వాషింగ్ మిషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఉందనుకోండి. దాన్ని మీరు ఏం అడిగితే అది ఇస్తుంది అని తెలిస్తే మీరు దాన్ని ఏమడుగుతారు? అంటే డబ్బు అడుగుతారా? మీకు కావాల్సిన డ్రీమ్ హౌస్ కానీ, కార్ కానీ, లేదంటే మీకు ఒక మంచి లవర్ కావాలని కానీ, లేదా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టులు అడుగుతారా? లేదా ఇవన్నీ కాదు, మా అమ్మ నాన్న హ్యాపీగా చూసుకుని ఒక మంచి పొజిషన్ అడుగుతారా? ఇలా నేను చెప్తూ పోతుంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. సో మీ మనసులో ఏముంది, మీరేం కోరుకుంటారో కామెంట్ చేసేయండి. చూద్దాం ఎవరెవరు ఎలాంటి కోరికలు కోరుకుంటారో. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. మీరు వీడియో చూసే టైంలో ఒక 1 సెకండ్ మీ శుతిమెత్తని వేలతో అలా లైక్ బటన్ని నొక్కేసేయండి గైస్. మీరు పని చేస్తూ వీడియో వింటూ ఉంటే పని అయిపోయిన తర్వాత లైక్ కొట్టేసేయండి. బట్ లైక్ మాత్రం కొట్టండి గైస్. మీరు చేసే లైక్స్, మీరు పెట్టే కామెంట్స్, మీరు చేసే ఆ షేర్సే మాకు చాలా సపోర్ట్ని ఇస్తాయి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో మేము ఎప్పుడు వీడియో పెట్టినా సరే టింగ్ మని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే గింజా అనే టౌన్లో హషిమోటో అనే వ్యక్తి జీవిస్తుంటాడు. మనోడి సిచ్యువేషన్ ఏంటంటే, మనోడికి జాబు పోయి ఉంటుంది అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం తన బట్టల్ని వాష్ చేసుకోవడానికి హషిమోటో లాండ్రీకి వెళ్తాడు. తన బట్టల్ని డ్రైయర్లో వేసిన తర్వాత, అబ్బా ఈ టైంలో ఒక చల్లటి బీరుంటే ఎంత బాగుండో అనుకుంటాడు. అలా అనుకున్నాడో లేదో, పక్కనే ఉన్న డ్రైయర్లో ఏదో పడిన శబ్దం వినిపిస్తుంది. అక్కడేం పడింది అని హషిమోటో వెళ్ళి చూస్తే అక్కడ బీర్ ఉంటుంది. మనోడు కాస్త షాక్ అవుతాడు. మేబీ ఎవరైనా దాన్ని అక్కడ మర్చిపోయి ఉంటారేమో అనుకుంటాడు, కానీ ఆ బీర్ చాలా చిల్డ్గా ఉంటుంది. అప్పుడు ఆ ప్లేస్ని క్లీన్ చేసే ముసలాయన, ఈ డ్రైయర్ మనం ఏం కోరుకుంటే దాన్ని మనకి ఇస్తుందని చెప్తాడు. కానీ హషిమోటో ఆ ముసలాయన మాటలను పెద్దగా పట్టించుకోడు. వీడేంటి పిచ్చోల్లా ఉన్నాడని అనుకుంటాడు. కానీ ఆ ముసలాయన హషిమోటో దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది నిజంరా బాబు, నమ్మవేంటి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మనోడు ఆ పెద్ద మాటలను పెద్దగా పట్టించుకోకుండా సైలెంట్గా బీర్ని ఎంజాయ్ చేస్తూ తాగుతూ తన బట్టలు క్లీన్ అయ్యే వరకు అక్కడే ఎదురు చూస్తుంటాడు. కట్ చేస్తే లాండ్రీలోకి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆమె తన బట్టల్ని కూడా డ్రైయర్లో వేసి హషిమోటో పక్కనే కూర్చుంటుంది. మనోడు అసలే పెద్ద పిరుకోడు. అసలు ఇప్పటివరకు ఒక అమ్మాయితో మాట్లాడేంత ధైర్యం చేసింది కూడా లేదు. అందుకే ఆ అమ్మాయి కూర్చోడానికి రాగానే వీడు సోఫా చివరికి జరిగి కూర్చుంటాడు. ఆ అమ్మాయి మనోడితోటి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఇంతకుముందు చాలాసార్లే ఆ అమ్మాయి హషిమోటోని లాండ్రీలో చూస్తుంది అండ్ ఆమెకు మనోడి మీద పెద్ద క్రష్ కూడా ఉంటుందన్నమాట. కట్ చేస్తే హషిమోటో క్యాన్ని డస్ట్బిన్లో విసిరేస్తాడు. కానీ అది కింద పడడంతో దాన్ని డస్ట్బిన్లో వేద్దామని వెళ్తాడు. అదే టైంకి ఈమె ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇక మనోడు వెనక్కి వచ్చి ఏంటి ఏమైందని అడుగుతాడు. దానికి ఆమె, ఇప్పటికి నేను చాలా కంపెనీస్లో ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, కానీ ఒక్క ఇంటర్వ్యూలో కూడా నేను సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతుంది. హషిమోటో ఆమెను ఓదార్చడానికి, నన్ను కూడా రీసెంట్గానే జాబ్ నుండి తీసేశారని చెప్తాడు. అయినా నువ్వు చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్పావు కదా, అది చాలా మంచి విషయం, దానికెందుకు నువ్వు బాధపడుతున్నావు? నీతో పాటు ఇంటర్వ్యూకి వచ్చే చాలా మంది కన్నా కూడా నీకే ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ ఉంది, సో అది మంచి విషయమే కదా అని అంటాడు. హషిమోటో మాటలు విన్న తర్వాత, ఎస్ ఇది కూడా నిజమే కదా, ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ నేను బెటర్గా పర్ఫామ్ చేయొచ్చని ఆమెకు అనిపిస్తుంది. అండ్ తనతో పరిచయం లేకపోయినా సరే అంత మంచిగా మాట్లాడినందుకు హషిమోటోకి ఆమె థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత హషిమోటో తన బట్టల్ని తీసుకుని వెళ్తుండగా తన పేరు కోండో అని చెప్తుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి హషిమోటోకి తన అమ్మ కాల్ చేసి, నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేశాం, 300,000 యెన్స్ హాస్పిటల్ బిల్ కట్టాలని చెప్తుంది. 300,000 యెన్స్ అంటే ఎంత అని నేను గూగుల్ చేసినప్పుడు ఇదిగో నాకు ఇంత చూపించింది. ఇప్పుడు మనోడి దగ్గర జాబ్ లేదు అండ్ సేవింగ్స్ కూడా లేవు. అయినా సరే డబ్బు పంపిస్తా, వీలు చూసుకుని ఇంటికి వస్తానని కూడా వాళ్ళ అమ్మతో చెప్తాడు. మనకి డబ్బు అవసరం అనేది ఎప్పుడు ఎలా పడుతుందో తెలియదు. అవసరాలు కష్టాలు మనకి చెప్పిరావు కదా. సో ఫ్యామిలీ కోసమైనా సరే మన దగ్గర కొంచెం సేవింగ్స్ ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా మీ జీతం ఎంతైనా సరే ఎంతో కొంత సేవ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనోడు లాండ్రీకి వెళ్తాడు. నిన్న ఆ ముసలాయన ఏదో వాగాడలే, డ్రైయర్ ఏది కావాలంటే అది ఇవ్వడం ఏంటని ఒక పక్క మనోడికి డౌట్గానే అనిపిస్తుంటుంది. కానీ ఏదో తెలియని ఆశ, ఆ డ్రైయర్ నిజంగా మనీ ఇస్తే హాస్పిటల్కి బిల్ కట్టొచ్చని. ఆ ఆశతోనే ఆ డ్రైయర్ ముందు నిల్చుని తనకు కావాల్సిన డబ్బును అడుగుతాడు. కాసేపు అక్కడే వెయిట్ చేస్తాడు, కానీ డబ్బు పడినట్టు కానీ ఏదన్నా మారినట్టు కానీ అసలు ఏ చేంజ్ ఉండదన్నమాట. నేనేంటి ఇంత చెత్త ఐడియా వేసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. కానీ ఆ డ్రైయర్ని ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్గా తనకి ఎంత డబ్బు కావాలో అంతా అక్కడ ఉంటుంది. మనోడు ఆశ్చర్యంతో ఆ డబ్బును తీసుకుంటాడు. వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తున్న హషిమోటోకి నిన్న తను విసిరేసిన ఆ బీర్ క్యాన్ కనిపిస్తుంది. దాన్ని తీసి డస్ట్బిన్లో వేద్దామని అనుకునే టైంకి ఆ క్యాన్ మాయమైపోద్ది. ఏంటి క్యాన్ మాయమైపోయిందని హషిమోటో కొంచెం షాక్ అవుతాడు. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ హషిమోటోతో, డ్రైయర్ నుండి వచ్చిన ఏ వస్తువైనా సరే 24 గంటల్లో మాయమైపోతుందని చెప్తాడు. అంత ఇంపార్టెంట్ విషయం చెప్పినందుకు హషిమోటో ఆ ఓల్డ్ మ్యాన్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా బయటకు వస్తాడు. ఆ టైంలో మనోడికి కోండో ఎదురై, లైఫ్లో ఫస్ట్ టైం నన్ను మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూకి పిలిచారని హ్యాపీగా చెప్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పి హషిమోటో ఆమెకి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. అదే సమయంలో హషిమోటోకి తన మదర్ కాల్ చేస్తుంది. అప్పుడే కోండోకి హషిమోటో ఫాదర్కి బాలేదని తెలుస్తుంది. మనోడు కోండోతో కాసేపు మాట్లాడిన తర్వాత ఆ డబ్బు మాయమయ్యే లోపు వాళ్ళ మదర్కి పంపించి హాస్పిటల్లో బిల్ కట్టించాలని అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలని హషిమోటో డిసైడ్ అయ్యి మళ్ళీ లాండ్రీ దగ్గరికి వెళ్ళి తనకు మంచి సూట్ కావాలని అడుగుతాడు. అయినా ఏది అడిగితే అది ఇచ్చే డ్రైవర్ని దగ్గర పెట్టుకుని వీడు సూట్ ఎందుకు అడుగుతున్నాడో ఏమో. డ్రైవర్ ఆ సూట్ ఇచ్చేస్తుంది. తర్వాత మనోడు సూట్ వేసుకుని డే అంతా చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఈవినింగ్ వచ్చే టైంకి అన్ని కంపెనీస్ లెటర్స్ పంపిస్తాయి. కానీ ఒక్క కంపెనీ కూడా హషిమోటో సెలెక్ట్ అవ్వడు. అండ్ టైం అయిపోవడంతో ఆ సూట్ కూడా మాయమైపోద్ది. కాసేపు అయిన తర్వాత మనోడికి బల్బు వెలుగుద్ది. అసలు ఏది అడిగితే అది ఇవ్వడానికి డ్రైవర్ రెడీగా ఉంటే మరి నేనెందుకు జాబ్ గురించి ఎదురు చూడాలి, లైఫ్ అంతా ఎంజాయ్ చేద్దామని అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మనోడు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక అందమైన కాన్ఫిడెంట్గా ఉండే దేవకన్య లాంటి అమ్మాయి కావాలని అడుగుతాడు. డ్రైవర్ నుండి అలాంటి అమ్మాయి బయటకు వస్తుంది. మనోడు ఆ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఇంకా వీడు ఆమె దగ్గరికి వెళ్ళి వాడి కక్కుర్తితోటి రా పదా మనం బయటికి వెళ్దాం, డేటింగ్కి వెళ్దాం అన్నట్టు ఇంకా వాడు ఆత్రపడతాడు. ఎడారిలో కొన్ని రోజుల నుంచి ఫుడ్ లేకుండా తిరిగేవాడికి ఎదురుగా బిర్యానీ పెడితే ఎట్లా ఉంటుందో మనోడు ఆత్రం అలా ఉంటుందన్నమాట. కానీ ఆ అమ్మాయి హషిమోటోని ఒకటి పీకి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఏంటి ఇలా అయిందని హషిమోటో షాక్ అవుతాడు. అప్పుడు వాడికి అర్థమవుద్ది, నేను దేవకన్య లాంటి అమ్మాయి కావాలని అడిగాను కానీ నా మీద లవ్ ఉండాలని నేను కోరుకోలేదు కదా అని రియలైజ్ అవుతాడు. ఈసారి వెళ్ళి ఒక అందమైన అమ్మాయి అండ్ తన మీద ప్రేమ చూపించే అమ్మాయి కావాలని డ్రైవర్ని అడుగుతాడు. సేమ్ అలాంటి అమ్మాయే డ్రైవర్ నుంచి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి మనోడితో డేటింగ్కి వెళ్ళడానికి కూడా హ్యాపీగా ఓకే అంటది. ఇక మనోడి ఆనందానికి అసలు హద్దులే ఉండవు. డ్రైవర్ని కొంత డబ్బు అడిగి ఆ డబ్బుతో ఆ అమ్మాయిని షాపింగ్స్ తీసుకెళ్తాడు. ఏం కావాలంటే అది కొనిస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకెళ్తాడు. అయినా సరే మనోడు ఆ అమ్మాయికి దగ్గర అవ్వడానికి చాలా భయపడతాడు. సో ఇంకా రాత్రంతా మాట్లాడుకుందామని డిసైడ్ అయ్యి ఆ రాత్రంతా మాట్లాడుకుంటారు. అప్పుడు ఆ అమ్మాయి హషిమోటో చేతిని చూసి నీ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉందని చెప్తుంది. కానీ మనోడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. ఒక్క నిమిషం ఆగండి, మధ్యలో ఆపేస్తున్నాను ఏమనుకోవద్దు. ఏందాక స్టార్టింగ్లో లైక్ కొట్టమని చెప్పా. నాకు తెలిసి సగం మంది లైక్ కొట్టుంటారు. ముందు ఆ లైక్ కొట్టండి. మీరు కొట్టే ఆ లైక్సే మాకు చాలా సపోర్ట్ ఇస్తాయి. అండ్ స్టోరీ మొత్తం వినేసిన తర్వాత ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. అంటే మీకు నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటి, ఎనీథింగ్. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోతాం. తెల్లవారే టైంకి మనోడు కాస్త ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయిని కిస్ చేయాలని చూస్తాడు. బట్ ఆ అమ్మాయి టైం అయిపోయి ఆ అమ్మాయి మాయమైపోద్ది. తన అమ్మాయి కోసం కొన్న డ్రెస్ అండ్ జ్యువెలరీ మాత్రమే అక్కడ ఉంటాయి. ఆ అమ్మాయి మాయమైపోయినందుకు మనోడు కాస్త ఫీల్ అవుతాడు. బట్ ఎంతమంది కావాలంటే అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఇవ్వడానికి డ్రైవర్ ఉండగా మనకెందుకు దిగులు దండగా అనుకుంటాడు. ప్రతిరోజు డ్రైవర్ దగ్గరికి వెళ్ళడం, ఒక గర్ల్ ఫ్రెండ్ని అడగడం, ఆ అమ్మాయిని షాపింగ్స్కి తిప్పడం, వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్స్ కొనివ్వడం, లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడు. కట్ చేస్తే ఒకరోజు హషిమోటో ఒక అమ్మాయితో తిరుగుతుండగా కోండో చూసేస్తుంది. కోండోకి మనోడంటే ఇష్టం కదా. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయితో ఎక్కడికి వెళ్తున్నాడని కోండో ఫాలో అవుతాయి. హషిమోటో ఆ అమ్మాయిని ఒక జ్యువెలరీ స్టోర్కి తీసుకెళ్లి ఒక కాస్ట్లీ రింగ్ని గిఫ్ట్గా ఇస్తాడు. అది చూసిన కోండోకి బాగా కోపం వస్తుంది. అండ్ సడన్గా హషిమోటో ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడా అని డౌట్ కూడా వస్తుంది. ఆ రోజు రాత్రి హషిమోటో లాండ్రీకి డబ్బు కోసం వెళ్ళినప్పుడు కోండో అక్కడికి వస్తుంది. అసలు సడన్గా నువ్వు ఇంత రిచ్ ఎలా అయ్యావని కోండో అడగ్గా నాకు లాటరీ తగిలిందని అబద్ధం చెప్తాడు. అండ్ ఇందాక కనిపించిన అమ్మాయితో హషిమోటో క్యాజువల్ రిలేషన్షిప్లో ఉన్నాడని కోండోకి తెలుస్తుంది. కోండో హషిమోటోతో ఆ అమ్మాయి నిన్ను నీ మనీ కోసం వాడుకుంటుందని చెప్తుంది. కానీ ఇక్కడ కోండోకి తెలియని విషయం ఏంటంటే మనోడే అసలు వాషింగ్ మిషన్ ఉపయోగించి అమ్మాయిలను తీసుకురావడం, డబ్బు తీసుకురావడం, వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడని పాపం కోండోకి తెలియదు అసలు. బట్ వీడు కోండోని కానీ కోండో చెప్పే మాటలను కానీ పెద్దగా పట్టించుకోడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హషిమోటో తనని పక్కన పెట్టేసేయడంతో కోండో చాలా బాధపడుద్ది. ఇదంతా అయ్యాక మనోడు మళ్ళీ తన న్యూ గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తాడు. ఒక ఎక్స్పెన్సివ్ రింగ్ని గిఫ్ట్గా ఇచ్చి నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తాడు. కానీ అలా చెప్పిన కొన్ని నిమిషాలకి ఆ అమ్మాయి మాయమైపోద్ది. ఆ అమ్మాయికి చిన్న రింగ్ మాత్రమే అక్కడ మిగులుద్ది. ఇంకెప్పట్లానే హషిమోటో ఆ రింగ్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనోడు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఈసారి నాకు ఒక టెంప్టింగ్ అమ్మాయి కావాలని అడుగుతాడు. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయే డ్రైవర్ నుంచి బయటకు వస్తుంది. ఇక మనోడు ఆ అమ్మాయితో డేట్కి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటాడు. కోండో అక్కడికి వచ్చేదంతా చూస్తుంటుంది. హషిమోటో అమ్మాయికి ఎక్స్పెన్సివ్ రింగ్స్ని గిఫ్ట్ ఇవ్వడం కోండో చూస్తుంది. అదే టైంలో హషిమోటోకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కాల్ రావడంతో మనోడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటాడు. కానీ ఆ టైంలో ఈ అమ్మాయి గోల చేస్తుంటుంది. సైలెంట్గా ఉండి ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పినా కూడా వినదు. ఇక హషిమోటోనే లాండ్రీ నుంచి బయటకు వచ్చి కాల్ మాట్లాడుతుంటాడు. ఇదే కరెక్ట్ టైం అని కోండో లోపలికి వెళ్ళి అసలు హషిమోటోని ఏం చేసి ఇలా మార్చేసామని గొడవ పడుద్ది. దానికి ఆమె నువ్వు సైలెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదని అంటది. కానీ అప్పటికే కోండో పిచ్చి కోపంలో ఉంటుంది. సో ఆ అమ్మాయికి హషిమోటో ఇచ్చిన రింగ్స్ని లాగేసుకోపోద్ది. ఆ సమయంలో హషిమోటో బయట కాల్ మాట్లాడుతుంటాడు. మీ నాన్నకి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని హషిమోటో మదర్ కాల్లో చెప్తుంటుంది. అండ్ ఆపరేషన్కి డబ్బులు పంపడం కన్నా కూడా హషిమోటో మాతో ఉంటే మేము ధైర్యంగా ఉంటామన్నట్టు హషిమోటో పేరెంట్స్ ఫీల్ అవుతుంటారు. కానీ మనోడు ఒక పక్క అమ్మాయిలతో బిజీగా ఉన్నాడు కదా, ఇంకెక్కడ ఇంటికి వెళ్తాడు, ఇంకెక్కడ పేరెంట్స్ని పట్టించుకుంటాడు. ఒక మంచి విషయం చెప్పడానికి మంచి మనసే అర్హత అనే ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను. వినేవాళ్ళు వినండి, స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసేసేయండి. లైఫ్లో మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, లేదంటే ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నా సరే, మీ సపోర్ట్ ఒకరికి జెన్యూన్గా అవసరం అని అనిపిస్తే వాళ్ళ పక్కన మీరు స్టాండ్ తీసుకోండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే. ఎందుకంటే ఒక్కోసారి మనకు డబ్బు ఇచ్చే ధైర్యం కన్నా కూడా మన పక్కన ఒకడు ఉన్నాడు అని ఆ ఫీలింగ్ అనేది ఇచ్చే ధైర్యం ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడున్న సొసైటీలో అసలు జెన్యూన్గా ఒకళ్ళ దగ్గర నుంచి ప్రేమ దొరకడం అనేదే చాలా కష్టం. ఇప్పుడున్న బంధాలన్నీ కూడా మన పొజిషన్ని, అంటే వీడు మంచి జాబ్ చేస్తున్నాడా, లేదా వీడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు, వీడు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వీడి హౌస్ ఎలా ఉంది, వీడు ఎలాంటి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నాడు, వీటన్నిటిని బట్టి వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. ఈ రోగం ఎప్పటికి పోద్దో మనకు తెలియదు, కానీ ఇలాంటి సొసైటీలో కూడా మిమ్మల్ని హార్ట్ఫుల్గా జెన్యూన్గా లవ్ చేసే పర్సన్ మీతో ఉంటే వాళ్ళు మాత్రం తక్కువ చేసి ఎప్పుడూ చూడొద్దు. అలాంటి ఫ్రెండ్ మీకు దొరికితే మేబీ నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్లో చాలా లక్కీ. సో వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, వాళ్ళ భాష ఏంటి, ప్రాంతం ఏంటి ఏం పట్టించుకోవద్దు. వాళ్ళు మిమ్మల్ని హార్ట్ఫుల్గా లవ్ చేస్తూ రెస్పెక్ట్ ఇస్తే మీరు కూడా అంతే ఫ్రెండ్షిప్ని రిటర్న్లో ఇవ్వండి. సో ఇంకా స్టోరీలోకి వచ్చేస్తే, మనోడు కాల్ కట్ చేసే టైంకి ఆ ఓల్డ్ మ్యాన్ మళ్ళీ హషిమోటో దగ్గరికి వస్తాడు. ఆయన హషిమోటోతో ఆ డ్రైవర్ ఇచ్చిన ఏదైనా సరే 24 గంటల్లో మాయమైపోతుందని చెప్తాడు. ఆల్రెడీ ఆ విషయం నాకు చెప్పేశావు కదా, మళ్ళీ చెప్తావేంటని హషిమోటో నవ్వుతాడు. మరోవైపు లాండ్రీలో ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతుంటారు. ఈ హషిమోటో వేరే అమ్మాయితో కూడా అఫైర్ పెట్టుకుని నన్ను చీట్ చేస్తున్నట్టుందని ఆ న్యూ గర్ల్ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. హషిమోటో లోపలికి వచ్చే సమయానికి కోండో ఏడుస్తూ హషిమోటో మొదట్లో ఉన్నట్టు మంచివాడిగా మారిపోతే ఎంత బాగుండని కోరుకుంటుంది. తను ఆ డ్రైవర్ ముందు ఉండి అలా కోరుకోవడం వల్ల డ్రైవర్ కోండో కోరుకున్నట్లు చేస్తుంది. అది వెంటనే హషిమోటోని తనలోకి టెలిపోర్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత హషిమోటో బట్టలు మారిపోయి తన ఫస్ట్ కోండోని మీట్ అయిన రోజు ఏ డ్రెస్లో అయితే ఉన్నాడో ఆ డ్రెస్లోకి వస్తాడు. కోండో విష్ని డ్రైవర్ గ్రాండ్ చేసి తనని ఇలా మార్చిందని హషిమోటో రియలైజ్ అవుతాడు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు హషిమోటో బతికేది కూడా 24 గంటలే. హషిమోటో ఇంక నేను 24 గంటలైనా బతికేది అని ఇంకా ఏం చేయాలో తెలియక ఫుల్ షాక్లో కింద పడిపోతాడు. కోండోకి అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాక ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇక్కడితో ఈ స్టోరీ ఎండ్ అయిపోద్ది. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్, మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.